నమస్కారం అండి. కర్రీస్ కిచెన్‌కి స్వాగతం. నేను ఈరోజు మీకు ఉసిరికాయ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. దీనికి కావాల్సినయి ఏంటియో మీకు చూపిస్తాను ఇప్పుడు. ఉసిరికాయ ముక్కలు కొన్ని, చిన్న అల్లం ముక్క, కొన్ని పుదీనా ఆకులు, కొంచెం తేనె, ఒక నిమ్మకాయ అన్నమాట. దీనికి కావాల్సినయి. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ అల్లం ముక్కను తీసుకొని కట్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ జార్లో వేసుకుందాము. తర్వాత ఈ పుదీనా ఆకులు, తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు ఇవి వేసుకున్న తర్వాత నిమ్మకాయ ఉంది కదా, నిమ్మకాయని కట్ చేసుకొని దానిలో పిండేసుకుందాము. తర్వాత జ్యూస్ తీసిన తర్వాత అయినా నిమ్మకాయ రసం కలుపుకోవచ్చు, కానీ దానిలో రసం పిండేసి మిక్సీకి వేసిన దాన్ని టేస్ట్ వేరుగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం తేనె ఉంచుకుందాము దీనిలోకి. దానికి సరిపడా వేసుకోవడం అనమాట. నేను స్పూనులతోటి అలాగే వేయలేదు, కొంచెం మోతాదుగా వేసాను. దీన్ని ఈ రకంగా మిక్సీకి పట్టుకుందాము. దీనివల్ల ఉపయోగాలు ఎన్నో ఉన్నాయన్నమాట. దీనికి జుట్టు రాలదు, జుట్టు బాగా ఒత్తుగా పెరుగుతుంది, కడుపు నొప్పి తగ్గుతుంది, పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు తగ్గుతుంది, ఎవరికైనా యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంటే అది కూడా తగ్గుతుంది. ఇది డైలీ తీసుకోవటం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయన్నమాట. ఈ విధంగా మిక్సీ పట్టేశాక దీన్ని ఒక స్ట్రైనర్ తీసుకొని వంచేసుకొని ఇలా పోసుకొని తాగేసేయటమే. ఈ విధంగా రెడీ చేసుకున్న జ్యూసు ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా లాభం చేకూరుతుందన్నమాట.